జనరేషన్, ఇప్పుడున్న జనరేషన్ కాదు, మేబీ కరోనా తర్వాత అనుకుంటా, అందరూ ఫోన్కి ఎడిక్ట్ అయిపోయారు. సో ఫోన్ లేకుండా 1 మినిట్కి ఒకసారి ఇట్లా చెక్ చేసుకోవడం, అంత ఎడిక్ట్ అయిపోయారు. సో ఫోన్కి ఎడిక్ట్ అయితే డెఫినెట్లీ డ్రగ్స్కి కూడా ఎడిక్ట్ అయినట్టే అన్న ఒక వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి. సో దీనికి రీజన్ ఏంటి అండ్ దీన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి? ఓకే, అడిక్షన్ అన్నది మన సొసైటీలో పెద్ద ప్రాబ్లం ఈ రోజుల్లో. మీరు చెప్పినట్టు కరెక్ట్గా కరోనా తర్వాత వాళ్ళకి చిన్నపిల్లలకి హోంవర్క్స్ క్లాసెస్ కూడా జూమ్లో నడిపించడం ఇలా జరిగింది కదా. సో ఆన్లైన్ ఉండడం అలవాటైపోయింది, ఎక్కువగా అలవాటైపోయింది. అలానే ఫోన్ వాళ్ళ చేతిలోనే ఉంది కాబట్టి వాళ్ళు స్నాప్చాట్ కానీ, ట్విట్టర్ కానీ, ఇన్స్టా కానీ, లేకపోతే గేమ్స్ ఆడడం కానీ వీటిల్లో అడిక్ట్ అయిపోయారు పిల్లలు. దీనికి కారణం ఏంటంటే మన లైఫ్ స్టైల్ ఒకటి. మన ఫాస్ట్ పేస్ లైఫ్ స్టైల్లో వాళ్ళకి పిల్లలకి ఈ రోజుల్లో కూడా మీరు చూస్తుంటే పేరెంట్ టీచర్స్ మీటింగ్స్ నోట్స్ పంపించేవారు ముందు, ఇప్పుడేమో వాళ్ళకి వాట్సాప్లో మెసేజ్ వస్తుంది. అలా కాకుండా హోంవర్క్స్ కూడా మెసేజ్లో పెడుతున్నారు. కొన్ని స్కూల్స్ అయితే అడాప్ట్ చేసేసుకున్నాయి, ట్యాబ్లోనే లేకపోతే ఐప్యాడ్లోనే వాళ్ళకి టెస్ట్ కూడా జరుగుతున్నాయి కొన్ని స్కూల్స్లో, హైదరాబాద్లో మీరు చూస్తుంటే. సో ఆ డివైసెస్ యూజ్ చేయకూడదు అని మనం చెప్పలేము, వాళ్ళకి అలవాటు ఉండాలి, వాళ్ళు యూజ్ చేయగలగాలి. అట్ ద సేమ్ టైం వాళ్ళు దానికి అడిక్ట్ అవ్వకూడదు, అంటే మనం కంట్రోల్ పెట్టాలి. ఆ కంట్రోల్ లైన్ చాలా సన్నది. ఇప్పుడు ఇద్దరు పేరెంట్స్ వర్కింగ్ ఉంటే పిల్లలు ఏం చేస్తున్నారని చూసేవాళ్ళు ఎవరు ఉండరు. ఆ టైంకి వాళ్ళ హోంవర్క్ అయిపోతే అవుట్ ఆఫ్, ఈ రోజుల్లో మీరు చూస్తుంటారు యూట్యూబ్లో షో వీడియోస్, మదర్ ఏమో డిన్నర్ కానీ లంచ్ పెడుతుంటే షీ హోల్డ్స్ బాస్కెట్, ఆ బాస్కెట్లో పెట్టేసి వెళ్ళిపోండి అప్పుడే మీకు డిన్నర్ దొరుకుతుంది అని చెప్పేటట్టు కొన్ని ఉన్నాయి అలాంటివి. అలాంటి రూల్స్ మనం ఖచ్చితంగా పాటించాలి. లేకపోతే చిన్నపిల్లలు తింటూనే, ఇది కూడా ఉంది చూస్తుంటే మీరు, ఇంతకుముందు ఈ కుక్కని చూడు, ఆ కోడిని చూడు అని తినిపించేవాళ్ళు అమ్మమ్మ వాళ్ళు, అమ్మ తిప్పి తిప్పి తినిపించేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఇదిగో ఈ నర్సరీ రైమ్ చూడు అని పెట్టేస్తున్నారు. సో చిన్నప్పటి నుంచే వాళ్ళకి అలవాటు అయిపోతుంది ఆ స్క్రీన్ చూసి. ఇప్పుడు స్క్రీన్లో కలర్స్ చాలా ఉంటాయి, సౌండ్ బాగుంటుంది, అది చాలా అట్రాక్టివ్ ఉంటుంది చిన్నపిల్లలకి. అలానే వాళ్ళు పెరిగి పెరిగి వాళ్ళకి స్క్రీన్ అనేది చాలా అలవాటు అయిపోతుంది. మనం చూస్తుంటాం కొన్ని ఫ్యామిలీస్లో బుక్స్, అంటే పేరెంట్స్ బుక్స్ చదువుతున్నారంటే పిల్లలకు కూడా బుక్స్ చదవడం అలవాటు అయిపోతుంది. అలానే ఇప్పుడు వీళ్ళకి స్క్రీన్ చూస్తుంటే అలవాటు అయిపోతుంది. సో ఆ అలవాటుని మనం కంట్రోల్ చేయాలంటే కరెక్ట్గా వాళ్ళకి రూల్స్ సెట్ చేయాలి. ఈ టైంలో ఫోన్ చూడడం అలౌడ్, ఈ కారణాలకి ఫోన్ యూజ్ చేయడం అలౌడ్, దాని తర్వాత పెట్టేసేయాలి. డిన్నర్ టైంలో అసలు ఫోనే పక్కన ఉండకూడదు, అది రూమ్లో పెట్టేసి రావాలి. ఇలాంటి రూల్స్ పెడితేనే వాళ్ళకి కొంచెం కరెక్ట్గా ఉంటుంది. ఖచ్చితంగా ఇది చాలా ఈజీ అడిక్షన్, ఎందుకంటే చేతిలోనే ఉంటుంది. పిల్లలకే కాదు అడల్ట్స్ కూడా అడిక్ట్ అయిపోతున్నారు దీనిలో. సో దానికి కారణం ఏంటంటే ఒకటి అంత తొందరగా ఇన్ఫర్మేషన్ రావడం, అండ్ ఇంకోటి ఏంటంటే గేమ్స్ ఆడుతుంటే అంత స్పీడ్లో ఆడుతుంటే మైండ్ ఆక్యుపై అయి ఉంటుంది. సో ఆ టైంలో ఏమవుతుందంటే పిల్లలకి వాళ్ళకి ఆకలి కానీ లేకపోతే వేరే ఎమోషన్స్, కోపము, సాడ్నెస్ ఇవన్నీ వచ్చినా కానీ వాళ్ళు పట్టించుకోకుండా ఆడుతూ ఉంటారు. సో అవి ఎక్స్ప్రెస్ చేయడానికి వాళ్ళకి కష్టమైపోతుంది. ఫైనలీ వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఈ గేమ్ మనం విన్ చేయకపోతే ఫోన్ తీసుకొని పడేయడమో అలాంటివి ఏదైనా చేస్తుంటారు. అది ఎందుకు, దానికి కారణం ఏంటంటే వాళ్ళకి లైఫ్లో ఫెయిల్ అవ్వడం తెలియకపోవడం, ఎందుకు ఈజీ విన్స్ వస్తుంటాయి కాబట్టి అలా చేస్తారు. ఈ అడిక్షన్ ఈజ్ ఆల్మోస్ట్ క్లోజ్ టు ఏ అడిక్షన్ అయినా సరే, మీరు ఫోన్ అడిక్షనే కాదు, ఫుడ్ అడిక్షన్ కానీ, స్వీట్స్ అడిక్షన్ కానీ, ఏదైనా ఆల్మోస్ట్ స్మోకింగ్కి, డ్రగ్స్ యూజ్ చేసేదానికి సిమిలర్గా ఉంటుంది. అండ్ ఒకవేళ ఒక అడిక్షన్కి ఛాన్స్ ఉంటే ఇంకో అడిక్షన్కి ఛాన్స్ ఉంటుంది అని అంటారు, కానీ ఇట్స్ నాట్ నెససరీ దట్ ఇట్ హ్యాపెన్స్ ఆల్ ద టైమ్. అడిక్షన్ అనేది ఒక కామన్ ఫ్యాక్టర్ అయిపోయింది ఈ రోజుల్లో, ఎస్పెషలీ టు సోషల్ మీడియా కానీ లేకపోతే గేమ్స్ కానీ. సో ఫోన్ టైమింగ్స్ పిల్లలకి కంట్రోల్ చేయాలి. ఇంకోటి ఏం చేయొచ్చు అంటే పేరెంట్స్ వాళ్ళని ఫిజికల్ యాక్టివిటీస్లో, యోగాలో కానీ, కరాటేలో కానీ, లేకపోతే బాస్కెట్బాల్, టెన్నిస్ ఇలాంటి యాక్టివిటీస్లో పెట్టేస్తే వాళ్ళకు కొంచెం దీని మీద ధ్యాస తగ్గుతుంది. సో అలా మనం కంట్రోల్ చేసుకోవచ్చు.